2G స్పెక్ట్రమ్ స్కామ్ లో కనిమొళితో పాటు మరో వ్యక్తి కూడా తిహార్ జైలుకు వెళ్లే అవకాశం ఉంది. బాలీవుడ్ స్టార్ షారుఖ్ అత్యంత సన్నిహితుడు బిజినెస్ పార్ట్నర్ అయిన కరీం మొరానికి కూడా టెలికాం కుంభకోణంతో లింక్ ఉంది. కనిమొళి కలైంజర్ టీవీకి 200 కోట్లు అప్పు ఇచ్చింది కూడా కరీం మొరానియే. ₹1,76,000 కోట్ల 2G స్పెక్ట్రమ్ స్కామ్ రకరకాల మలుపులు తిరుగుతోంది. మాజీ టెలికాం మంత్రి ఏ రాజా ఈ కేసులో ఇప్పటికే జైలు పాలయ్యారు. డిబి రియాలిటీ సంస్థ అధినేత షాయిద్ బల్వాతో పాటు మరో 5 కార్పొరేట్ దిగ్గజాలు తీహార్ జైల్లో కాలం గడుపుతున్నారు. కరుణానిధి కూతురు కనిమొళితో పాటు మరో వ్యక్తి కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. మే 6న సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఈ విషయం తేలుతుంది. అసలు కనిమొళికి 2G స్కామ్ లో 200 కోట్ల ముడుపులు ఎవరిచ్చారో తెలుసా? కరీం మొరాని. బాలీవుడ్ లో ఆయన పెద్ద సెలబ్రిటీ. కింగ్ ఖాన్ షారుఖ్ కు చాలా క్లోజ్ ఫ్రెండ్. చాలా మంది చేతులు మారిన తర్వాత 200 కోట్లు కనిమొళికి చెందిన కలైంజర్ టీవీకి చేరాయి. లైసెన్సులు కేటాయించినందుకు డైరెక్ట్ గా రాజాకి ఎవరూ డబ్బు ఇవ్వలేదు. నల్ల డబ్బును వైట్ మనీగా మార్చే ప్రయత్నం కూడా జరిగింది. స్వాన్ టెలికాం సంస్థ నుంచి డిబి రియాలిటీ కంపెనీకి, అక్కడి నుంచి సినీ యుగ్ సంస్థకు డబ్బులు చేరాయి. సినీ యుగ్ సంస్థ కలైంజర్ టీవీకి ఆ డబ్బును అందజేసింది. సినీ యుగ్ కంపెనీ ఎవరిదో కాదు, కరీం మొరానిది. ఇప్పటికే కరీం మొరానీని సిబిఐ విచారించింది. తొలుత కలైంజర్ టీవీలో వాటా కొన్నట్టు చెప్పిన మొరాని అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించలేదు. గట్టిగా ప్రశ్నించడంతో కనిమొళికి 200 కోట్లు అప్పించినట్టు తెలిపాడు. దీనికి సంబంధించి కూడా ఎలాంటి డాక్యుమెంట్లు లేవు. స్కామ్ లో డబ్బులు చేతులు మారడానికి కరీం మొరాని ఇలా పావుగా మారాడు. కోట్లంటే కరీం మొరానికి చిన్న చూపు. ఈ కేసు ఎప్పుడో తేలుతుందన్న భ్రమలో ఆయనున్నాడు. ఎందుకంటే ఆయన తీసిన దామిని సినిమాలో డైలాగులు చూస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది. కానీ సీన్ రివర్స్ అయింది. సూపర్ ఫాస్ట్ లెవెల్లో 2G స్కామ్ విచారణ జరుగుతోంది. షారుఖ్ ఖాన్ తో కరీం మొరాని చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. రాజా హిందుస్థానీ, దమ్ లాంటి సినిమాలను కూడా ఆయన నిర్మించాడు. షారుఖ్ తో తాజాగా రావణ్ అనే సినిమాను తీశాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరో విశేషం ఏంటంటే మొరాని కూతురు జోయా మొరాని కూడా త్వరలో తెరంగేట్రం చేయబోతోంది. ఆల్వేస్ కభీ కభీ ఈ సినిమా పేరు. ఈ సినిమాను షారుఖ్ సొంత సంస్థ రెడ్ చిల్లీస్ ప్రొడ్యూస్ చేసింది. సినిమాల్లోనే కాదు, క్రికెట్ లో కూడా కరీం మొరాని, షారుఖ్ కలిసి వ్యాపారం చేస్తున్నారు. షారుఖ్ చెందిన కోల్కతా నైట్ రైడర్స్ తరపున గత జనవరిలో IPL ఆక్షన్ కు కరీం మొరానియే హాజరయ్యారు. కరీం మొరాని తీహార్ జైలుకెళ్తే షారుఖ్ ఏం చేస్తాడన్న విషయంపై బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. ఫ్రెండ్షిప్ కొనసాగుతుందా అన్న విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.